నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీ కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను మనకు దొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీ కనవ్వే నిజమై Welcome to MVR Mall, Vizag and Vijayawada, Lakshmito Memu Saitam. Powered by Freedom Refined Sunflower Oil. Koncham Freedom to ento anandam. Prisma, Happiness Design, Leggings and Jeggings. మేము సైతంలో ఈరోజు మనం కలవబోతున్నాం నిరుపేద కళాకారులని. కళనే నమ్ముకుని ఆ కళ కోసమే బతుకుతున్న కనీసం కడుపు నిండని ఆ నిరుపేద కళాకారులని ఆర్థికంగా ఆదుకోవడానికి బజ్జీలు అమ్మబోతున్నాడు నరేష్. రండి బాబు రండి, వేడి వేడి బజ్జీలు, వేడి వేడి జిలేబీలు, వడలు, పుడుకలు, గారెలు. ఎన్ని గారెలు వేయాలి ఒక ప్లేట్లో? రండి బాబు రండి రండి రండి. నా చేత్తో స్వయంగా నీకు 8th క్లాస్ లో 100 రూపాయలు ఇస్తున్నాను. చాలా గొప్ప. 10th క్లాస్ లో ఉంటే 200 ఇచ్చేదాన్ని కదా. ఈ ప్రోగ్రామ్ లో ఏం కావాలి నీకు? పేరేంటి? శ్రీ హాసిని లక్ష్మి నారాయణి. ఇంకేమైనా ఉంటే చెప్పే ఇప్పుడే. మీ పేరమ్మా? భాగ్యవతి. మా భాగ్యము. పుణుగులో 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 100 రూపాయలు. బోండాలు, గారెలు, జిలేబీలు, సెల్ఫీలు. ఈయన ప్రతి చిత్రం బలారే ఓ విచిత్రం. దాదాపుగా 4 దశాబ్దాలుగా మనల్ని నవ్విస్తూ అలరిస్తూ ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ నరేష్ గారిని. నా రింగ్ టోన్ మీ పాటదే తెలుసు కదా, శ్రీవారికి ప్రేమ లేఖ. అవును. One of the most beautiful songs ever. Most beautiful. It's such a haunting song. It is. It's an era. It is. Janjala, Ramesh Naidu, Balasubramanian garu. Wow, what a song. But Janjal gar favorite laga undevare meeru asalu. How was it working with a genius like that? Ante నాకు 2 గురువులు, విజయనిర్మల గారు, జంజాల గారు. నా అదృష్టం, నేను అటువంటి జంజాల గారి దగ్గర నుంచి నేను స్టార్ట్ అవ్వడం. మా మదర్ విజయనిర్మల గారు, 2 సినిమాలు ఒకటేసారి స్టార్ట్ అయినాయి. ఒకరికొకరు సాక్రిఫైస్ చేసుకుని. వెరీ స్ట్రేంజ్ బిగినింగ్. నాకు ఒక అవకాశం మిస్ అయ్యి సీతాకోకచిలుకలో షాక్ అయిపోయాను. ఐ వాజ్ ద ఫస్ట్ టీనేజ్ హీరో. మిస్ అయిపోతే అయిపోయింది నా కెరియర్ అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా కృష్ణ గారు, విజయనిర్మల గారు
రాజేంద్ర కుమార్ గారికి ఫోన్ చేసి లవ్ స్టోరీ రైట్స్ కొని స్టార్ట్ చేశారు ప్రిస్టేజ్గా. స్టార్ట్ చేసిన తర్వాత జంజాల గారు వచ్చారు, మీ అబ్బాయిని నాకు ఇవ్వండి, ఐ విల్ మేక్ హిమ్ ఎ బిగ్ స్టార్ అని. వాళ్ళు మా మదర్ గొప్పతనం ఏంటంటే ఆమె సినిమా ఆపి జంజాల గారి డైరెక్షన్లో మీరు చేయండి ముందని ఇచ్చింది. దట్ ఇస్ ద రెస్పెక్ట్ ఫర్ జంజాలా షీ హ్యాడ్. అండ్ ఒక బయట సినిమా నుంచి నేను రావాలని అక్కడి నుంచి హోల్ ఆయన ఉన్నంత కాలం ఆయన ఆఖరి శ్వాస వరకు బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ ఫిల్మ్స్, లవ్, ఫ్రెండ్షిప్, వాట్ ఎల్స్, ఎవ్రీథింగ్. మీరు మీ ఎన్జిఓ గురించి చాలా ప్యాషనెట్ గా మాట్లాడేవారు. హిందూపూర్ గురించి కానీ అక్కడ ఉన్న ప్రజల గురించి కానీ ఎంత ఆప్యాయంగా మాట్లాడేవారు. సో ఇది పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అని నాకు అనిపించింది. మీరు చేసే వర్క్ని మనకే కాదు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలియడానికి అని. సో మీ ద్వారా మేము షూట్ చేసిన ఏవి ఒకటి ఉంది, దాన్ని చూద్దాం ఫస్ట్. నమస్కారం అండి. శ్రీ లక్ష్మీమంచు గారికి అలాగే ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ సహాయం చేస్తున్న వాళ్ళందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నా పేరు బెస్తా శ్రీనివాసులు. నేను కళాకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాం. అదేవిధంగా కళాకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ సినీ నటుడు పెద్ద నరేష్ గారికి కూడా మేము అనంతపురం జిల్లా తరపు నుంచి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ పౌరాణిక నాటకాలకు కానివ్వండి, అనేకమైన రంగాల కళారంగాలకి ఇంతకుముందు ప్రోత్సాహం ఉండేది. కానీ ఈరోజు అదే కళలు నమ్ముకొని జీవించే వాళ్ళు కొంతమంది చాలామంది ఈ జిల్లాలో ఉన్నారు. మరి ఆ కళలను జీవించుకొని బ్రతికే వాళ్ళు ఈరోజు వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఒక పూట తింటే ఒక పూట పస్తులుండి ఆ కళని నమ్ముకొని ఆ కళని ఇడిచిపెట్టుకోకుండా ఇట్లాంటి కార్యక్రమాలు చాలామంది ఉన్నారు. మరి అట్లాంటి పిల్లల్ని చదివించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నమస్తే మేడం, నా పేరు రమణమ్మ, మాది సానోలపల్లి ముదుగు మండలం మేడం. నా భర్త శ్రీరాములు, కానీ మా ఆయన కరెంట్ షాక్లో చనిపోయాడు మేడం. బంధువులు కానీ ఎవరు ఆదుకోలేదు మేడం. పాపని చదివించుకోలేక, బాబుని కానీ చదివించుకోలేకున్నా మేడం. మీరేమన్నా బాబుకు చదివిస్తారని నమ్ముతున్నాం. నా భర్త 1.5 లక్షల డబ్బు చేశాడు అప్పు. ఆ రోజు నుండి మాకు చాలా కష్టంగా ఉంది మేడం. మాకు ఆయన దయచేసి మీరు సాయం చేస్తారని నమ్ముతున్నాం మేడం. నమస్తే, నా పేరు యోగానంద. నేను టీచర్ చదవాలనుకుంటున్నాను. నేను టీచర్ చదివి నాలాంటి పేదవాళ్ళకి చదువు చెప్పాలనుకుంటున్నాను. దయించి మాకు చదువుకోవడానికి సహాయం చేయండి. నమస్కారం అండి. పేద కళాకారుని నేను. డప్పు కొట్టుకుంటా నా బిడ్డలను పోషించుకుంటుంటే నేను ఇట్లా ఒకసారి వచ్చి నా బిడ్డకి పెద్ద బిడ్డకి పెళ్లి చేయలేకుంటే ఇట్లా కళాకారులు అంతా ఐక్యవేత వాళ్ళంతా వచ్చి నా బిడ్డకి సాయం చేసి పెళ్లి చేసినారు. ఇప్పుడు ఇద్దరు కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు బేల్దారి పనికి పోతాడు, కూతురుని చదివించుకోలేక నేను కష్టపడుకుంటూ ఇట్లా ఉన్నాను. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. మా నాన్న ఉంటే కరువు పనికి వచ్చి సంపాదించాలి. 7th క్లాస్ వరకు చదివించి మా నాన్న చదివలేకపోతున్నాడు. నేను చదువుకోవాలనుకుంటాను. నమస్కారం సార్, నా పేరు మారెక్క, మాది మాలింతం గ్రామం, బత్తలపల్లి మండలం. నాకు 3 ఆడపిల్లలు. లాస్ట్ పాప అప్పుడు చనిపోయినాడు సార్ నా మూడు. ఆ పిల్లలను సాకి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి మళ్ళా నడిబిడ్డకు పెళ్లి చేసినాక ఆ అబ్బాయి ఇడిచిపెట్టా. మళ్ళీ ఈ అమ్మ ఆరోగ్యం సరిగ్గా లేక ఇళ్ళమ్మ చనిపోయా. నా నడుపు కూతురు చనిపోయినాక ఆమెకు ఒక కొడుకు బిడ్డ అయితే ఇంకా బరువు బాధ్యత అంతా నేనే తీసుకొని పిల్లను సాకి కొంతవరకు చదివించుకున్నాను. అయినా స్వాంత లేక వాళ్ళని మళ్ళించుకున్నాను. నమస్తే, నా పేరు నాగజ్యోతి. పెళ్ళి అయిన తర్వాత మా ఆయన తాగొచ్చి కొట్టి అట్లా చేస్తూ ఉంటే ఇంకా మేమే తట్టుకోలేక ఇక్కడికే వచ్చేసినాము. ఇక్కడికి వచ్చినా కూడా అదే దాడే ఉంది. నాకు పిల్లోనికి చదివించుకుండేకి స్తోమత లేక ఉన్నాను. నా పిల్లోని ఎట్లా తిరిగి చదివిలానని కోరుకుంటున్నాను సార్. నాకే ఏదైనా ఒక జాబ్ ఇప్పించినా కూడా నేను ఎట్లా కూడా చేసుకుంటాను సార్. మా పైన ఎట్లయినా కానీ కనుకరించి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటాను సార్. మంచు లక్ష్మి గారు మేడం, దయచేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీకు మీ పిల్లలకు కూడా ఆ భగవంతుడు మంచి చేస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాం. దయచేసి మా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కళాకారుల పిల్లలందరికీ కూడా సహాయం చేసి చదివిస్తారని ఆశిస్తూ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. వీళ్ళందరూ కళాకారులు.
కళని నమ్ముకొని కళని మాత్రమే నమ్ముకున్నాను. కళని వృత్తి కళాకారు వాళ్ళ లైఫ్, వాళ్ళ ప్రొఫెషన్, దే బ్రీత్ ఆర్ట్, దే లివ్ ఫర్ ఆర్ట్. ఒక ప్రోగ్రామ్కి వెళ్తే ఒక కొబ్బరి చిప్ప, ఒక టీ ఇస్తే కూడా పర్ఫామ్ చేసి వచ్చేవాడు. ఇటువంటి వాళ్ళు 18,000 మంది కలిస్తే కళాకారులు. 18,000 మంది అనంతపూర్ జిల్లాలో హిందూపూర్ దగ్గర. లార్జెస్ట్ ఆర్గనైజేషన్ ఐ థింక్ ఇన్ ద వరల్డ్. నాకు ఐ థింక్ ఎన్ని సంవత్సరాలుగా ఉందండి ఇది? 6 years అయింది నేను స్టార్ట్ చేసి. ఇట్స్ అ మూవ్మెంట్, ఇట్స్ నాట్ అన్ ఆర్గనైజేషన్. 2010లో స్టార్ట్ చేశాను. దీని గురించి చెప్పే ముందు ఐ పర్సనలీ వాంట్ టు కంగ్రాచులేట్ యూ ఆన్ మేము సైతం. మేము సైతం ఒక మూమెంట్ ఈరోజున టీవీలో కానీ ఇట్ హెస్ మూవ్డ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. అందరికీ మంచి చేయాలని ఉంటుంది, ఎంతో కొంత చేయగలుగుతాం. కానీ పేరు ప్రఖ్యాతలు సంపాదించిన తర్వాత, కొంత డబ్బు సంపాదించిన తర్వాత కోట్ల మందిని ప్రభావితం చేస్తోంది ఈ రోజున మేము సైతం యువర్ కార్యక్రమం. ఆయన ఫస్ట్ మనిషిలో ఈ రోజున ఒక మానవత్వం అనేది నిద్రలేపింది మేము సైతం. ఎంతో మందికి ఈ రోజున హెల్ప్ చేస్తుంది. ఈ రోజున మనమందరం కళాకారులు, మన కుటుంబాలు, మనమంతా కూడా కళల్లో పుట్టి పెరిగాం. నువ్వు కానీ నేను కానీ. సినిమా వాళ్ళ కష్టాలు తక్కువేం కాదు, బయట కనబడతాం అంతే. కాబట్టి కానీ ఇంతకంటే కష్టాలు ఉంటాయి అంటే ఈ కళాకారులు ఉంటాయి. అది మీ ప్రోగ్రాం ద్వారా మేము సైతం లాంటి ఒక బ్యూటిఫుల్, ఒక మెమొరబుల్ ప్రోగ్రాం ద్వారా కళాకారుల ఐక్య వేదిక ఒక మూమెంట్ ఏంటి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాంట్లో కళాకారులు ఏంటి, కళలు ఏంటి, అనంత జిల్లా ఏంటి, నా దత్తత జిల్లా, ఇవన్నీ చెప్పినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ యూ వన్స్ అగైన్. అయ్యో శిరసా వహించి అయ్యో అయ్యో నేను ఏదైనా ఒక స్టేజ్కి ఒక ప్లాట్ఫామ్ ఇస్తే అది ఆటోమేటిక్గా ఇట్ గెయిన్స్ ద మాస్ అన్నట్టు. ఇందాక మనం ఏవీలో చూసిన ఫ్యామిలీస్ వచ్చిన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ప్లీజ్ వెల్కమ్ ద ఫ్యామిలీస్. నమస్తే, నీ పేరేంటి? యోగానంద. యోగానంద, వెరీ నైస్. నువ్వు టీచర్ అవుతానన్నావు కదా యోగానంద? అవును మేడం. ఓకే, ఇప్పుడు ఏం చదువుతున్నావు? 4వ తరగతి. స్కూల్ మానేశారు డబ్బులు కట్టలేక. అలా చదువులు గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపించట్లా మీరు? అబ్బాయి సరికి చెప్పలేదని పోలా. వెళ్ళకపోతే ఎలాగ బాగా చెప్పరని అక్కడికి మిగతా పిల్లలు పోతా ఉన్నారు కదా యోగానంద? మా ఆయన ఉన్నప్పుడు జడ్చాం మేడం. మా ఆయన జడ్చిన వచ్చిన 3 నెలలకు మా ఆయన చనిపోయాడు, కరెంట్ షాక్ కొట్టి. ఆ తర్వాత ఆ సంవత్సరం పంపించా, మళ్ళీ సంవత్సరం కానీ డబ్బులు పెట్టి చదివించా. వాటికి 2 ఏళ్ళు చదివించిన మేడం. ఆ తర్వాత మా తన శక్తి లేక, ఫీజు కట్టే శక్తి లేక వెనక్కి మళ్ళించుకున్నాను. మీరేం చేస్తుంటారు? కూలి పని చేస్తాను. నా పెళ్ళైన 5 ఏళ్ళకి మా ఆయన చనిపోయాడు. అమ్మాయి పాలు అవుతుంది, అబ్బాయి నాడు చిన్న అబ్బాయి. ఆయన మా వాళ్ళు ఎవరు కానీ ఇది సహాయం చేస్తామని ఒక్కరు వచ్చేవాళ్ళు లేరు. మమ్మల్ని ఇంకా విండ్లు వదిలేసి పోండి అన్నారు తప్ప మాకు సాయం చేసి వెళ్ళారు. భర్త చనిపోయిన ఆమె అంటేనే వేగతాలు మేడం. నీ భర్త చనిపోతే నువ్వేం చేసావు పాప? నాకు అదే అర్థం కాదు. నిన్ను చిన్న చూపు చూడడం ఏంటి? వాళ్ళు తక్కువ చూపు చూస్తే నువ్వు చిన్నగా అయిపోవు కదా, వాళ్ళు పెద్ద చూపు చూస్తే నువ్వు పెద్దగా అయిపోవు కదా. ఎవరేమనుకున్నా నీకు అనవసరం. నువ్వు ఒక కళను నమ్ముకున్నావు, ఆ కళని మీ పిల్లలకి నేర్పించాలనుకున్నావు. అవును మేడం. 100 కుటుంబాలు లాస్ట్ చచ్చిపోతుంది. వాట్ యు సే? తర్వాత నాకెందుకు అనిపించింది ఇదే నా కర్మభూమి. నేను లాస్ట్ డిక్లేర్ చేశాను, నా ఆఖరి శ్వాస, నా సమాధి హిందూపూర్లో ఉండాలి. మా అమ్మ నన్ను ఎప్పుడు ఏది కోరలేదు, ఈ జిల్లాకు ఉండి చేయని చెప్పింది. ఇలా కష్టాలు చూస్తే నాకేం చూస్తాను. మీ కాన్సెప్ట్ ఏంటండి?
దీని పేరు, ఆర్గనైజేషన్ పేరు ఏంటి? ఒక పొలిటికల్ ఉద్యమంలో అనంతపూర్ వెళ్ళాను. అక్కడ ఉన్న పరిస్థితిలో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది 2 జతల బట్టలతో. ఆ పాయింట్లో నేను ఈ జిల్లా తిరగడం మొదలెట్టాను. అద్భుతమైన టెంపుల్స్, లేపాక్షి, ఇటువంటి టెంపుల్స్, కోటలు. ఏంటి ఇదంతా అని అడిగితే కృష్ణదేవరాయల సెకండ్ క్యాపిటల్ ఇది, పెనుగొండ. అవన్నీ కూడా చూశాను. అయితే ఒక పాయింట్లో నా మనసులో ఏమనిపించిందంటే, ఎక్కడో నాకు ఈ జిల్లాతో అనుబంధం ఉంది పూర్వజన్మలో అనిపించింది. ఈ కళలంతా అక్కడ చూశాను. అద్భుతమైన కళలు ఉన్నాయి. ఇరుసులు, తోలుబొమ్మల ఆటలు, వీధి నాటకాలు అంటారు, పౌరాణికము, తర్వాత ఈ కొమ్ములను కృష్ణదేవరాయలను వెల్కమ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత ఉరుములు అంటారు, డ్రమ్స్. ఇవన్నీ ఎక్కడ విని ఉండరు. అద్భుతమైన కళలు ఉన్నాయి. కానీ నాకు ఒక పాయింట్లో షాక్ అయింది ఏంటంటే, ఈ కళలు చచ్చిపోతున్నాయి, ఇంకొక 10 ఏళ్లలో ఇవన్నీ ఉండవు. ఎందుకు ఉండవంటే ప్రోత్సాహం లేదు, కళాకారులకి ప్రోత్సాహం లేదు. కృష్ణదేవరాయలు పరిపాలించిన జిల్లాలో ఈ రోజున అట్టడుక్కి వెళ్ళిపోయింది. నీళ్లు అట్టడుక్కి వెళ్ళిపోయింది, డబ్బులు అట్టడుక్కి వెళ్ళిపోయింది, మొరల్, విశ్వాసం అట్టడుక్కి వెళ్ళిపోయింది. తోలుబొమ్మలాట 100 కుటుంబాలు లాస్ట్ చచ్చిపోతుంది. ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఉండదు. What do you say? అప్పుడు నాకేమనిపించిందంటే, ఆ పాయింట్లో మా అమ్మ అక్కడికి వచ్చింది, విజయన్మల గారు వచ్చి ఇదంతా చూసిన తర్వాత మైక్లో మాట్లాడుతూ, ఎందుకో నా కొడుకుని ఈ జిల్లాకి దత్తత ఇస్తున్నాను, రాజకీయంలో ఉన్నా లేకపోయినా నరేష్ ఈ జిల్లాలో ఉండి పనిచేయాలి. ఒక సెకండ్ షాక్ అయ్యాను. తర్వాత నాకెందుకు అనిపించింది, ఇదే నా కర్మభూమి. మా అమ్మ నన్ను ఎప్పుడు ఏది కోరలేదు, ఈ జిల్లాకు ఉండి చేయని చెప్పింది. వీళ్ళ కష్టాలు చూస్తే నాకేంటొస్తుంది. ఒకరోజు ఒక నాటకానికి వెళ్ళాను. అక్కడ ఒక గొప్ప నాటకాలు వేసే ఆయన భార్య, ఆయన చనిపోతే అంటు పాత్రలు తోముతూ దొరికిందాను. వెజల్స్ వాష్ చేస్తూ చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో దొరికింది. మేమంతా కలిసి ఆ రోజు ఏం చేసామంటే, నేను 10,000 అందరూ అనౌన్స్ చేసి 30,000 రూపాయలు ఆమె చేతిలో పెట్టాను. ఆ రోజు అనుకున్నాను, నేను రాజకీయాలు కూడా దూరంగా వెళ్ళిపోవాలి. నేను చేసే గొప్ప సర్వీస్ కళాకారుడుగా ఎందుకు మా అమ్మ చెప్పిందో, ఎందుకు ఈ జిల్లాకు వచ్చాను, ఇక్కడున్న కళల్ని నేను రక్షించగలిగితే నా లైఫ్ టైంలో ఇది నా జన్మ ధన్యం, ఇక్కడ కళల్ని నేను రక్షించగలిగితే. సో అప్పుడు ఒక కాన్సెప్ట్ వచ్చింది నాకు. పూజారి బాగుంటే గుడిలో పూజలు జరుగుతాయి, కళాకారుడు బాగుంటే కళలు బతుకుతాయి. సో ఆ కాన్సెప్ట్తో కళాకారుల ఐక్య వేదిక 2010లో 16 పీపుల్తో స్టార్ట్ చేశాను. 16 మంది, ఓన్లీ 6 years బ్యాక్. కొంత సినిమాలు కూడా దూరం అయిన ఆ టైంలో గ్రామాల్లో తిరిగాను, సభ్యత్వం చేశాను, ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని. పోగా 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 1000 మంది చేరుతున్నారు. అక్కడ అడ్డంకులు మొదలైనవి. కొన్ని పొలిటికల్ ఫోర్సెస్ అడ్డం పడినాయి. వాళ్ళకి దండం పెట్టాను, అయ్యా మీ పొలిటిక్స్ నాకు వద్దు, నా కళలు నేను బతికించుకుంటాను, నన్ను నమ్ము అని వాళ్ళకి నమ్మకం కలిగి, లేకపోతే ఇది కూడా వెళ్ళిపోయేది. దాదాపు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించాను. దాన్ని అధిగమించి నా జిల్లా అధ్యక్షుడు బెస్త శ్రీనివాస్ వీళ్ళందరూ నాకు ఒక ఫోర్స్గా నిలబడ్డారు. నన్ను జిల్లా నుంచి బయటకు వెళ్ళిపోమన్నారు. యు నో దట్ ఆర్ నాట్, ఐ విల్ సెండ్ యూ ది ప్రెస్ కటింగ్స్. నరేష్ ఈ జిల్లా నుంచి బయటకు వెళ్ళిపోవాలంటే చెప్పా, నేను ఇప్పుడు రాజకీయ నాయకుడిని కాదు, ఒంటరి వాడిని. నేను క్లాక్ టవర్ దగ్గర నిలబడతాను రేపు సాయంకాలం 4 గంటలకి. దమ్ములుంటే నన్ను ఇక్కడి నుంచి జిల్లా నుంచి పంపించండి, నేను వెళ్ళిపోతా అన్నా. ఆ రోజు 30 సుమోలు 40 సుమోలు తిరిగాయి నా కోసం, నా వెంట. అందరూ నిలబడ్డాం. 6 గంటల దాకా వెయిట్ చేశాను, ఎవరు రాలేదు నన్ను ఎదుర్కోవడానికి. ఆ రోజు మీరు నన్ను ఎదుర్కోలేకపోయారు, మీరు గాజులు దొడుక్కున్నారు, నేను వచ్చేసాను. నరేష్ బస్తీ మీద సవాలని వేశారు అన్నమాట. సో అంత మూమెంట్ ఆ జిల్లాలో ఫైట్ చేయాల్సి వచ్చింది నేను నిలబడ్డానికి. ఎందుకోసం అని ఒకసారి అనిపించేది, కానీ ఇది నా కర్మభూమి నాకు అనిపించింది. ఏదైనా ఈ జిల్లా. అప్పుడు నేను లాస్ట్ డిక్లేర్ చేశాను, నా ఆఖరి శ్వాస, నా సమాధి హిందూపూర్లో ఉండాలి అని నేను మాటిస్తున్నానని చెప్పాను. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఐ గేవ్. మీ కాన్సెప్ట్ కూడా కళను బ్రతికించాలి, చదువుకోవాలి. అంటే నేనేం చేశానంటే, ఫస్ట్ వీళ్ళకి గుర్తింపు కార్డులు, ప్రభుత్వ గుర్తింపు కార్డు. వీళ్ళకి కళాకారుడికి ఏం కావాలి, మనకేం కావాలి, కళాకారులకు గుర్తింపు కావాలి. వీళ్ళకి ఎలా వస్తుంది, అవార్డ్స్ రావు.
ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఫ్రీగా ఇస్తుంది ప్రభుత్వం. దీన్ని బ్రోకర్స్ 1000 రూపాయలు ఛార్జ్ చేసేవాళ్ళు. దాన్ని ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి కట్ చేసి 11,000 మందికి ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇప్పించేసింది. 11,000 కుటుంబాలకి. 11,000 కుటుంబాలంటే 50,000 మంది. ఫస్ట్ నేను చేసిన పని. నెక్స్ట్ ఏం చేశానంటే వీళ్ళకి కళాకారుడు ఇంటికి వెళితే, ఇప్పుడు అతని ఇంటికి వెళితే అతని పెళ్ళం గౌరవిస్తుందా అతను డబ్బు తీసుకురాకపోతే? వీళ్ళకు నీడ ఉండాలి. 1300 కుటుంబాలకి ప్రభుత్వం ద్వారానే ఇళ్ళు కల్పించాం. సో కళాకారుడికి ఫస్ట్ గుర్తింపు, తర్వాత ఉండడానికి గృహం ఉండాలి. ఇంకా చాలామంది కళాకారులు కాలనీ కావాలని ఇప్పుడు ఫైట్ చేస్తాం. సో నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసాం. నెక్స్ట్ భజన కళాకారులు ఉన్నారు. వీళ్ళకి గుర్తింపు కార్డులు రావు. ఒక 2,000 మందిని టీటీడీలో చేర్చాం. తర్వాత డ్వామాపీడి ద్వారా వీళ్ళతో మాట్లాడి 30 బోర్లు ఇప్పించాం ఒక్క మండలంలో. వీళ్ళొక్క మండలంలో 150-40. నా షోకి ఎందుకు వచ్చారో అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు అన్ని మీరే చేసేస్తున్నారు అసలు. అదంతా నీ ద్వారా బయటకు వస్తుంది. నాకు అది సంతోషం. సో నెక్స్ట్ ఇప్పుడు నేను లాస్ట్ ఆలోచించిన స్టెప్ ఏంటంటే, సరే ఇప్పుడు గుర్తింపు వచ్చింది, వీళ్ళకి కావాల్సిన బేసిక్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి సపోర్ట్ రావాలి, మెడికల్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ మేము చేస్తున్నాం. కానీ నెక్స్ట్ ఇప్పుడు అతను కొడుకు కళల్లోకి వస్తాడా అని అడిగితే వస్తాడా? రాడు. ఎందుకు రాడు? ఇతనికే తిండి లేకపోతే అతను ఎందుకు వస్తాడు? బేల్దార్ పని. ఎందుకంటే రోజుకు కూలీ వస్తుంది, ఇక్కడ ఉంటే అది కూడా రాదని. కాబట్టి ఈ కళలు చచ్చిపోకూడదంటే ఇటువంటి వాళ్ళకి ఆ కొడుకు పుట్టినందుకు వాడు కూడా నా తండ్రి నా తల్లి కళాకారులు, దానివల్ల నాకు ఇవన్నీ వచ్చినాయని చెప్పుకోవాలి. వాడిని చదివించగలిగించాలి. వాడు ఆ కళలు నేర్చుకున్న వాళ్ళకే చదువులు చెప్తానని చెప్పాను. ఆ పిల్లలు కూడా వీళ్ళు కళలు నేర్చుకుంటారంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ కళలు నెక్స్ట్ జనరేషన్కి వెళుతుంది. కాన్వెంట్లో చదివిస్తాను, కనీసం 100 కుటుంబాలు మినిమం నేను టార్గెట్ పెట్టుకున్నాను. +2 డిగ్రీ దాకా అవసరం అయితే అన్ని వసతులు ఇచ్చి. సో ఆ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు కళలు బతుకుతాయి. దిస్ ఈజ్ మై ప్రెజెంట్ ప్రోగ్రామ్ ఫర్ అనంతపూర్. ఈ 18 కళాకారుల ఐక్యవేదిక, రెనైజాన్స్ ఆఫ్ ఆర్ట్ ఇన్ ఇంగ్లీష్, ఇట్స్ కాల్డ్ రెనైజాన్స్ ఆఫ్ ఆర్ట్. ఇంతవరకు నేను రూపాయి డొనేషన్ తీసుకోలేదు ఎక్కడ. ప్రాబబ్లీ ద ఫస్ట్ సపోర్ట్ ఈస్ ఫ్రమ్ మేము సైకిల్. ఇదంతా కూడా నాకున్నంత నా ఖర్చులో నేను కళాకారులు బాగున్న వాళ్ళు పెట్టుకున్న డబ్బు కానీ సభ్యత్వంలో వచ్చిన డబ్బుతో గవర్నమెంట్ సపోర్ట్తో చేసింది తప్ప. మీకు ఒక వెబ్సైట్ లాంటిది ఏమైనా ఉందా? ఎస్, KIVonline.org. సో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే KIVonline.org కి వెళ్ళి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అండ్ ప్లీజ్ డొనేట్, బికాజ్ ఇది ఒక ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ కాదు, 18,000 మంది ఫ్యామిలీస్కి హెల్ప్ చేస్తున్నారు. కానీ మీరు ఇంత అద్భుతమైన వర్క్ చేస్తూ కొంచెం పుష్ ఇస్తే ఇంకా ఎంత కళ్ళని కాపాడుతున్నారు మీరు. 18,000 మందిలో 11,000 మంది వృత్తి కళాకారుల్లో దాదాపు నాకు తెలిసి 7 నుంచి 8,000 మంది ఇంతే పరిస్థితి, ఇంతకన్నా దుర్భిక్షమైన పరిస్థితి. ఈ పరిస్థితిలోనే ఇన్ఫ్యాక్ట్ SDGS కాలేజ్ కరెస్పాండెంట్, ఇట్స్ అ వెరీ బిగ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ హిందూపూర్. సో వారు రామ్ ప్రసాద్ గారు, హీ హెడ్ కమ్ టు సపోర్ట్. సార్ మేము వీలైనంత వరకు అనంత జిల్లా అంతా ఆర్ట్స్కి సపోర్ట్ ఇస్తాము, వాళ్ళకి చదువుల్లో కూడా ఎంతవరకు కావాలంటే అంతవరకు సపోర్ట్ ఇస్తాము. అదేవిధంగా మేము వాళ్ళకి ప్రొఫెషనల్ ట్రైనింగ్ కూడా, IAS IPS ఆఫీసర్ ట్రైనింగ్ కూడా మేము ఇస్తామండి అవసరమైతే. ఫ్యూ పీపుల్కి ఫ్రీగా కూడా ఇస్తాం అవసరమైతే అని చెప్పి వారు ముందుకు రావడం జరిగింది. సో హీఈస్ ఆల్సో విత్ అస్. అదేవిధంగా ధర్మవరంలో వి అప్రోచ్ చైతన్య గ్రూప్ అండ్ అలా కొంతమందిని అప్రోచ్ అయ్యాం, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నాం. అండ్ అదేవిధంగా మన మండల్ ప్రెసిడెంట్స్ కూడా ఉన్నారు. ఆంజనేయులు ఈజ్ అ వెరీ యాక్టివ్ మండల్ ప్రెసిడెంట్. నమస్కారం అండి పెద్దవారు, మీరు కూర్చోండి. ఈ పేద కళాకారులకు ఇంకా ఏదైనా సహాయం చేయాలని నేను అడిగితే మీరు పలానప్పుడు ఇట్లా అధ్యక్షుని దగ్గరికి పోయి కలిసి అటు నుంచి మీటింగ్ పెట్టుకొని చేయండి అని చెప్పి మా సార్ చెప్తే మా అధ్యక్షుని మీ దగ్గరికి వచ్చినాం మేడం. వీళ్ళందరూ నన్ను ముందుకు తీసుకెళ్తుంటారు. ఒక్కోసారి దూరం అవుతుంది అనిపించినా కూడా దగ్గర తీసుకెళ్తుంటారు. SP బాలసుబ్రహ్మణ్యం గారు దీని గురించి ఎంత అప్రిషియేట్ చేశారంటే ఒకసారి అనంతపూర్ వచ్చినప్పుడు ఈ అప్రిసియేషన్ నన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఇవాళ కృష్ణ గారు ఈజ్ అ మెంబర్ ఇన్ దిస్, విజయమ్ల గారు మెంబర్, జయసుధ గారు,
విశ్వనాథ్, ఆల్ ఆర్ సపోర్టింగ్ దిస్. చాలా ముందుకెళ్తూ మీరు విత్ అ గ్రేట్ యాటిట్యూడ్, మీ యాటిట్యూడే మీరు ఏమేమి అనుకుంటున్నారు ఇంతమంది కళాకారులకి అది వేస్ట్ అవ్వకుండా మేము సైతం షో ద్వారా ఇంకో చాలా అన్ని జిల్లాల వాళ్ళు చూసి ఒకరు మీరు ఇలా ఆర్టిస్ట్ కోసం అని ఇంత తపన పడుతున్నారని చూసి ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు బయటకు వెళ్ళి ఏం చేయబోతున్నారు? మనకి ఇష్టమైనది తిండి కాబట్టి కేకులు పఫ్లు అమ్ముకుంటే మరీ క్లాసీగా ఉంటుందేమో, కొంచెం జనాల్లో కదా బజ్జీలు పునుగులు అమ్ముకుంటే ఎలా ఉంటుంది? బజ్జీలు పునుగులు డన్. లక్ష్మీ మంచు అనుకుంటే మేము క్షణం పని బజ్జీలు పునుగులు. ఆల్ ది బెస్ట్. లెట్స్ సీ హౌ మచ్ మనీ యు విల్ మేక్. yes. బాబు రండి రండి రండి. మీ పేరేమా? శేఖర్. నీకేంటి? మంచి పనికి 20 ఇచ్చినా 10 ఇచ్చినా 30 ఇచ్చినా ఓకే. నీ చాయిస్ ఏంటి ఇవాళ? బోండాలు. బోండాలు. మీకేంటి? ఆడవాళ్ళందరూ సెల్ఫీలు అంటున్నారు. మీ పేరుమా? సుజాత గారు 100 రూపాయలు దేనికి ఇస్తున్నారు? ఒక్క జిలేబీకి 100 రూపాయలా? వచ్చే వారం మీరు కూడా ఉంటారు. అందరికంటే చిన్న అప్లికేషన్ ఇదే. నీ పేరేంటి? శ్రీ హాసిని లక్ష్మీ నారాయణి. ఇంకేమైనా ఉంటే చెప్పే ఇప్పుడే. స్థలం నారాయణ టిఫిన్ సెంటర్, వెంకటగిరి, హైదరాబాద్. సమయం మధ్యాహ్నం 2 గంటలు. కళే జీవితంగా బతుకుతున్న, కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ పేద కళాకారుల కష్టాలను తీర్చడానికి బజ్జీలు అమ్మబోతున్నాడు నరేష్. సో నారాయణ గారు, మీ షాప్ నేను ఇవాళ తీసుకుంటున్నాను. ఓకేనా? రైట్, వెల్కమ్. కార్యక్రమంలో మీరిచ్చే ప్రతి పైసా, ప్రతి రూపాయి, ప్రతి 100 రూపాయలు, ప్రతి 1000 రూపాయలు పేద కళాకారుల యొక్క పిల్లల చదువులకి ఉపయోగపడుతుంది. దానివల్ల కళలు బతుకుతాయి, వాళ్ళు చదువుకుంటారు. సో రండి బాబు రండి. వేడి వేడి బజ్జీలు, వేడి వేడి జిలేబీలు, వేడి వేడి వడలు, వేడి వేడి పుణుకలు. అమ్మ మీ పేరు? కుమారి గారు. హాయ్ హాయ్ హాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరేమ్మా, మీరేం తీసుకుంటారు? గారెలు. ఎన్ని గారెలు వేయాలి ఒక ప్లేట్లో? సో మొదటి ప్లేటు మహిళ కుమారి గారు తీసుకోవడం నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ కుమారి గారికి. అందరూ చప్పట్లు కొట్టండి. రండి బాబు రండి 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 బాబు రండి రండి రండి. మీ పేరేమా? శేఖర్. నీకేంటి? శేఖర్కి స్వయంగా నేనే నిమ్మకాయ పిండి పుల్లగా కారకారంగా అల్లం చట్నీతో, కొబ్బరి చట్నీతో బ్రహ్మాండంగా. కుమార్ ఎంత ఇస్తున్నావు? 20 రూపాయలు ఇస్తున్నావు. మహిళలే గొప్ప, నిజంగా 100 రూపాయలు ఇచ్చారు కాబట్టి సరే. ఓకే ఓకే. ఒక మంచి పనికి 20 ఇచ్చినా 10 ఇచ్చినా 30 ఇచ్చినా ఓకే. కాబట్టి అంతకంటే తక్కువ ఇవ్వద్దు. ఓకే. నీ పేరేంటి? రవితేజ. నీ చాయిస్ ఏంటి ఇవాళ? బోండాలు. బోండాలు. 100 రూపాయలు రవితేజ యొక్క డొనేషన్. అదేవిధంగా నా చేత్తో నీ పేరేమ్మా? సౌమ్య. ఏం చేస్తుంటావు? 8th క్లాస్లో 100 రూపాయలు ఇస్తున్నాను. నువ్వైతే 10th క్లాస్లో ఉంటే 200 ఇచ్చేదాన్ని కదా. పర్లేదు, ఏం పర్లేదు. ఇతర పిల్లలు కూడా చదువుకోవాలని సౌమ్య తన పాకెట్ మనీ నుంచి తీసి 100 రూపాయలు ఈ రోజున మేము సైతం కార్యక్రమానికి ఇచ్చి నారాయణ గారి కొట్లో ఏం తీసుకుంటారు? ఇది ఒక సెల్ఫీకా? ఇది హైయెస్ట్, ఇవాల్టి హైయెస్ట్ కలెక్షన్ సౌమ్య నుంచి ఒక సెల్ఫీతో నాకు 100 రూపాయలు ఇచ్చింది. కాబట్టి మంచి సెల్ఫీ ఇద్దాం. నేనే క్లిక్ చేస్తున్నాను ఈ సెల్ఫీ.
మీకేంటి ఆడవాళ్ళందరూ సెల్ఫీలు అంటున్నారు. ఏమ్మా ఎస్ మీ పేరు జిలేబీ ఎంత ఇస్తున్నారు మీరు? 200 రూపీస్. వెరీ గుడ్. నేను ఎక్కువ తినమని నేను డైటింగ్లో ఉన్నాను. మీ పేరుమా? సుజాత గారు 100 రూపాయలు దేనికి ఇస్తున్నారు? ఒక్క జిలేబీకి 100 రూపాయలా? వచ్చే వారం మీరు కూడా ఉంటారు. అందరికంటే చిన్న అప్లికేషన్ ఇదే. నీ పేరేంటి? శ్రీ హాసిని లక్ష్మీ నారాయణి. ఇంకేమైనా ఉంటే చెప్పే ఇప్పుడే. నీకంటే పొడుగుంది నీ పేరు. కానీ నీ 2 పళ్ళు ఏమైనా పైన పళ్ళు ఊడిపోయినాయా? ఈ ప్రోగ్రాంలో ఏం కావాలి నీకు? సెల్ఫీ. మీ పేరమ్మా? భాగ్యవతి గారు మా భాగ్యము. 300 రూపాయలు ఇచ్చింది ఆమె. మేము సైతంతో అయ్యో ఉన్నమ్మా. ఆమె మనసు ఎంత పెద్దదంటే ఆమె పేరు ఎంత మంచిదో ఆమె మనసు ఎంత మంచిది. మీ పేరమ్మా? సుభిక్షానా? సుభిక్ష 200 రూపీస్. సుభిక్ష స్మాలెస్ట్ కస్టమర్ అండ్ బిగ్గెస్ట్ కలెక్షన్. శివగారు నాకేం వద్దండి, సెల్ఫీ కూడా వద్దు, హెల్ప్ చేయడానికి వచ్చారన్నారు. థ్యాంక్ యూ శివగారు. రైట్ నెక్స్ట్. అరే అమౌంట్ ఎంత? అమౌంట్ ఓహో మీ పేరేంటి? శివాజీ. ఈ రోజున 500 రూపాయలు హైయెస్ట్ కలెక్షన్ ఈ రోజున. వడలు, పుణుకులు, గారెలు, బజ్జీలు, జిలేబీలు. నువ్వే బజ్జీలో ఉన్నావు. మంచి దీపక్ ఏమవుతూ అయినా మంచి పని కోసం ఇంకొకరు చదువు కోసం 50 రూపాయలు అంటున్నాడు. థ్యాంక్ యూ. పుణుగులు 100 రూపాయలు. లక్ష్మి మేము సైతం సై అని ముందుకు పెడుతుంది. నువ్వు ఇచ్చే 4 గంటలు సరిపోయేలా లేరు, జనం ఇంకా పెరుగుతూనే ఉన్నారు. ఎదుగో ప్రూఫ్. రండమ్మా రండి. నెక్స్ట్. ఓ మహిళలు నెక్స్ట్. మీకేమ్మా? జిలేబీ బజ్జియా కాంబినేషన్ అదేంటి? ఓకే. హరిప్రియ సెల్ఫీకి 200. మీ బోండాలకి మా సెల్ఫీలు కాంపిటీషన్ నారాయణ గారు. ఏమ్మా మీకు ఏమొద్దా? పద్మ గారు మేము సైతం కోసం ఏమొద్దు, మేము 100 రూపాయలు ఇస్తున్నాం ఇచ్చా. థ్యాంక్ యూ. శ్రీశైలం మహానంద్ ఈ రోజున 1000 రూపీస్ డొనేట్ చేయడం జరిగింది. సాయి ఈ రోజున మేము సైతం కోసం రోషినితో కలిపి 500 రూపీస్ ఈ రోజున డొనేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నారాయణ గారు భార్య గారు రేవతి గారు పేద పిల్లల చదువుల కోసం 2000 రూపాయలు ఇస్తున్నారు. ఈ రోజు హైయెస్ట్ కలెక్షన్ కూడా రికార్డ్ ఈ రోజు నారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం కావాలమ్మా మీకు?
ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చింది. ఫేమస్ అయితే అందుకే ఆల్ టైమ్ రికార్డ్. వాళ్ళ అమ్మాయి కూడా, మీ పేరేమా? పార్వతి కూడా 100 రూపాయలు ఈరోజు నా మేము సైతం కోసం ఇవ్వడం జరిగింది. ఉండి నిండింది, జనం వెల్లువలా వచ్చారు. ఇటు బజ్జీలు, పునుగులు, గారెలు కొనుక్కుని ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వడమే కాకుండా సెల్ఫీల కోసం, సెల్ఫీలు కూడా వద్దు, కేవలం మేము సైతం కోసం మేము వస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్. వస్తున్నాను స్టూడియోకి. తన తోటి కళాకారులకి అండగా నిలవడానికి నరేష్ చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా చూద్దాం. నేను సినిమాలో యాక్ట్ చేయకపోతే లైఫ్ లో ఏం చేయాలనుకున్నానంటే హోటల్ ఎప్పుడన్నా పెట్టుకోవాలనుకున్నా, కానీ నా చేత బజ్జీలు అమ్మించింది. ప్రతి రూపాయి కూడా ఇది మనసుతో ఇచ్చింది, పర్సుతో ఇచ్చింది. ఎన్ని లక్షల కోట్ల మందికి ఒక ఇన్స్పిరేషన్ అనేది మేము సైతం ఒక సారాంశం. కానీ ప్రోగ్రామ్ వల్ల ఎంతో మంది జీవితాల్లో వెలుగునిస్తున్నారండి. మీ ఇంటి పేరు మారిపోతుంది, మంచు లక్ష్మి నుంచి మంచి లక్ష్మి అయిపోయింది. Welcome back to MBR Mall, Vizag and Vijayawada. Lakshmito Memu Saitam. Powered by Freedom Refined Sunflower Oil. Koncham Freedom to Ento Anandam. Prisma Happiness Design Leggings and Jeggings. నరేష్ గారు బజ్జీలు, పునుగులు అన్ని ఎన్ని డబ్బులు సంపాదించారు, ఈ ఆర్గనైజేషన్ కోసం ఇంకెంత ముందుకు తీసుకెళ్లబోతున్నారో ఆయన ద్వారానే తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ నరేష్ గారు అగైన్. కవర్ చిన్నది అనుకోవద్దు, అక్కడ పెద్ద బాక్స్ లో వచ్చింది. అవన్నీ పెద్ద నోట్లు చేసి నీకు పెద్ద నోట్లు చేశారు. నేను సినిమాలో యాక్ట్ చేయకపోతే లైఫ్ లో ఏం చేయాలనుకున్నానంటే హోటల్ ఎప్పుడన్నా పెట్టుకోవాలనుకున్నా, కానీ నా చేత బజ్జీలు అమ్మించింది. ఒక్కరోజు బజ్జీలు అమ్మే నా లైఫ్ లో. బట్ చాలా సాటిస్ఫైయింగ్. ఒక్కొక్క చిన్న బిడ్డ వాడు ఉండిలో నుంచి తీసుకొచ్చి 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి మాకు బజ్జీలు వద్దండి, మేము సైతంలో మేము ఇచ్చామని చెప్పండి చాలు అని చెప్పడం అనేది నిజంగా అంటే ఎంత చిన్న పిల్లల్లో కూడా ఆ మానవత్వాన్ని మెలుకొలిపింది. ప్రతి రూపాయి కూడా ఇది మనసుతో ఇచ్చింది, పర్సుతో ఇచ్చింది. మనసుతో ఇచ్చింది, పర్సుతో ఇచ్చింది కాదు. సూపర్ సూపర్ సూపర్. ఏ షో అయినా కూడా సరదాగా రావడం, 1 గంట పార్టిసిపేట్ చేయడం, ఎంజాయ్ చేయడం, వెళ్ళిపోవడం. కానీ ఈ షో ఇస్ అ కమిట్మెంట్. తను ఫోన్ చేసే కొద్దీ నాకు టెన్షన్ వచ్చేది, కొంచెం టైం ఇవ్వు నాకు, కరెక్ట్ వాళ్ళని ఎన్నుకోవాలి నేను, వాళ్ళు వైట్ రేషన్ కార్డ్స్ ఉండాలి, వాళ్ళు నిజంగా కష్టాల్లో ఉండాలి, డ్రాప్అవుట్స్ అయి ఉండాలి. నేను టెన్షన్ పడ్డాను. నన్ను తరిమి 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 వదిలిపెట్టలేదు. ఇది ఇక నేను ఫాస్టప్ చేసి జిల్లాలో నేను మా జిల్లా అధ్యక్షుడు ప్రెషర్ పెట్టి మీకు నేను రిక్వెస్ట్ చేసుకుని ఇంత నెట్వర్కింగ్ అయితే వీళ్ళ టీం అక్కడికి వెళ్ళి షూట్ చేసుకుని ఇక్కడ నేను బజ్జీలమ్మి ఇంత చేస్తే ఒక ఎపిసోడ్. కానీ ఒక ఎపిసోడ్ ఎన్ని లక్షల కోట్ల మందికి ఒక ఇన్స్పిరేషన్ అనేది మేము సైతం ఒక సారాంశం. మీరు ఆ క్లైట్స్ మధ్య ఉన్నారు, కానీ ప్రోగ్రామ్ వల్ల ఎంతో మంది జీవితాల్లో వెలుగునిస్తున్నారండి. దానికి అంత లేదండి నిజంగా. అది చల్ల కాపాడుతుంది. అండ్ డోంట్ బి సర్ప్రైజ్ ఇఫ్ సంథింగ్ స్పెక్టాక్యులర్ హ్యాపెన్స్ టు యువర్ పర్సనల్ లైఫ్, ఆల్ బికాస్ ఆఫ్ మేము సైతం అండి. ఐఎమ్ ఆల్రెడీ ఫీలింగ్ ఇట్ అండి. ఐఎమ్ ఆల్రెడీ ఫీలింగ్ ఇట్. హౌ లక్కీ ఐ యామ్. మీరు సంపాదించిన అమౌంట్ 19,000 రూపాయలు సంపాదించారు బజ్జీలు అమ్మి 4 గంటల్లో. ఆ 19,000లో 4,000 రూపాయలు వాళ్ళకి ఆ రెంట్కి, ఆ నూనెకి, ఆ బజ్జీలకి, మా పిండికి అన్నిటికీ అయింది. సో 15,000 రూపాయలు. నేను ఈరోజు మీరు 2 ఫ్యామిలీస్ తీసుకొచ్చి చూపించారు. మేము యూజువల్గా ఫ్యామిలీస్కే హెల్ప్ చేస్తాం, కానీ నాకేమనిపిస్తుందంటే ఈ అమౌంట్ ఆర్గనైజేషన్కి ఇస్తే అది చూసి ఇంకొంతమంది స్పందించి ఆ ఆర్గనైజేషన్కి డబ్బులు ఇవ్వాలని. నాకు తెలిసిన కొంతమంది ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఉన్నారు ఆ ఏరియాలో. నేనే ఫోన్ చేసి వాళ్ళ దగ్గర అట్లీస్ట్ 25,000 రూపాయలు మినిమం కలెక్ట్ చేస్తాను నేను. సో అట్లీస్ట్ మనిషి దగ్గర, మొత్తంగా కాదు, మనిషి దగ్గర అట్లీస్ట్ 25,000 రూపాయలు కూడా ఇవ్వకపోతే నేను ట్విట్టర్లో మీ పేరు పెడతానని బెదిరిస్తాను. బెదిరించైనా డబ్బులు తీసుకొస్తాను మీకు. ఈ 15,000 రూపాయలని నేను 1,85,000 రూపాయలు కూడించి 2 లక్షల రూపాయలు మీ ఆర్గనైజేషన్కి ఇవ్వాలనుకుంటున్నాను.
ఈ 2 లక్షలు కాస్త 200 కోట్లయి మీరు అనుకునిందల్లా సాధించి అందరూ హ్యాపీగా హిందూపూర్కి వస్తే నాకు ఈ కళాకారులందరూ వెల్కమ్ చెప్పాలి, వాళ్ళ పిల్లలందరూ చదువుకుంటూ అండ్ వాళ్ళు ఆ కళలు నేర్చుకుంటూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. గ్యాస్ ఎప్పుడు కూడా మధ్యన బబ్ అంటుంటుంది. గ్యాస్ సిలిండర్ అయిపోయినప్పుడు గ్యాస్ స్టవ్ మళ్ళీ వెంటనే గ్యాస్ సిలిండర్ మార్చండి అంటాం, కొత్త గ్యాస్ వేసి మళ్ళీ వండుతాం. నాకు కూడా అప్పుడప్పుడు అలాగా డౌన్ అవుతుంటుంది గ్యాస్, అక్కడ దూరంగా ఉన్నాను ఏమవుతుంది. కానీ వాళ్ళు నిలబెడుతున్నారు, వీళ్ళందరూ కూడా అక్కడ వచ్చిన ప్రతి వాళ్ళు, శ్రీనివాస్ కానీ, మాకు వచ్చినటువంటి కరెస్పాండెంట్ గారు కానీ, రాంప్రసాద్ గారు కానీ, మా మండల అధ్యక్షులు కానీ, అక్కడ ఉన్నటువంటి మనుషులు. ఇవాళ మేము సైతంతో ఖచ్చితంగా ఒక మైల్ స్టోన్గా ఈ ప్రోగ్రామ్ని, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని తీసుకెళ్తాము. ఈ 2 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేసి ఏ రూపాయి పోయినా కూడా ఐ విల్ షో అయిపోయినా ప్రతి రెసిప్ట్ నీకు పంపించి దీని ద్వారా స్టార్ట్, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా అనుకుంటున్నానండి. అవును, ప్లీజ్ సపోర్ట్ మేము సైతం, ప్లీజ్ సపోర్ట్ కళాకారుల ఐక్యవేదిక. మీరు ఎవరైనా ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఇచ్చినా ప్రతి రూపాయి, గాడ్ ఈస్ గివెన్ మీ ఇనఫ్ ఆఫ్ ఫేమ్, పాపులారిటీ, మనీ. నా వంతు నేను చేశాను, ఇంకా ఆర్గనైజేషన్ పెద్దదైంది. మీ అందరి సపోర్ట్ ఎలా ఇచ్చినా కూడా నేను ఎవరిని ఏం అడగను. సంతోషంగా లక్ష్మి వాళ్ళ 2 lakhs అనేది నాకు తెలిసి కనీసం 2 పిల్లల ఎడ్యుకేషన్ ఈ రోజున 15,000 అయింది. ఇంకా 10,000 నేను ఇచ్చేది 25,000 చేసి సార్ చెక్ ఇవ్వండి. థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు, వెరీ నైస్. మీ ఇంటి పేరు మారిపోతుంది, మంచు లక్ష్మి నుంచి మంచి లక్ష్మి అయిపోయింది. సో ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నా టార్గెట్ 1000 ఫ్యామిలీస్ నా లైఫ్ లోపల. చాలా కష్టమైన పని, బట్ మీ అంత కష్టమైన పని కాకపోవచ్చు. మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎస్డిజిఎస్ కాలేజ్ లాంటి వాళ్ళు, ఇంకా కళాకారులు స్పాన్సర్ సపోర్ట్ ఉన్నప్పుడు చేస్తాం. ఈ 2-3తో స్టార్ట్ చేసి 10 మంది టార్గెట్ ముందు కంప్లీట్ చేయాలని నా కోరిక. అది చేసిన తర్వాత ఖచ్చితంగా వీల్ ఇన్వైట్ యూ టు అనంతపూర్. ఒకసారి యూ ఆస్క్డ్ మీ, ఐ విల్ బీ యువర్ బ్రాండ్ అంబాసిడర్ అని. ఒక రోజు ఆనరరీగా ఐ విల్ మేక్ యూ బ్రాండ్ అంబాసిడర్. వీఆర్ అప్లయింగ్ ఫర్ ఫ్యూ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ఇవన్నీ కూడా అయిన తర్వాత we will come and approach you and thank you once again. Oh, thank you. Wonderful. Check. So మీరు ఇందాక ఇస్తానన్న 10,000 రూపీస్ ఇచ్చేసేయండి, నేను లెక్క పెడతాను, ఉండండి. ఓకే, కరెక్ట్గా ఉంది. ఇది కూడా మీరే ఉంచండి. జెమినీ టీవీ సన్ ఫౌండేషన్ ద్వారా 2 లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది ఈ ఆర్గనైజేషన్కి. మీరు కూడా స్పందించి ఈ చిన్నారుల జీవితంలో ఈ వెలుగును నింపండి. కళపై ఆ కళాకారులకున్న నమ్మకమే చివరికి గెలిచింది. కష్టాలు కాదు, కళే శాశ్వతమన్న మాట చిరస్థాయిగా నిలిచింది. అణువణువున కళ్ళనే నింపుకున్న 5 వేళ్లు నోట్లోకి పోని ఆ నిరుపేద కళాకారులకి కొంగొత్త జీవితాన్ని కానుకగా ఇచ్చారు నరేష్, మంచు లక్ష్మి. మీ కష్టం మా కష్టం, మీ కష్టంలో పాలు పంచుకోవడం నాకు ఇష్టం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. క్యాన్సర్తో పోరాడుతూ మరణపు అంచున ఉన్నారు మానస మరియు ఆటో డ్రైవర్ సయ్యద్ యూసఫ్. ఇద్దరిది ఒకే కోరిక, వారి వారి పిల్లలకి మంచి చదువు చెప్పించాలని. వారు చనిపోయినా పిల్లలకి బంగారు భవిష్యత్తునివ్వాలన్న ఓ తల్లి చివరి కోరికను తీర్చడానికి, ఓ తండ్రి కలను నిజం చెయ్యడానికి పుస్తకాలు అమ్మబోతున్నాడు కొరటాల శివ. ఏ పుస్తకం అనుకుంటున్నారు మీరు? ఈ బుక్ ని మ్యామ్ 60 రూపీస్ యాక్చువల్ ప్రైస్, మ్యామ్ 2000 కొట్టినారు. సార్ ప్లీజ్ ఆటోగ్రాఫ్. మీరు చెప్పండి. నేను రాస్తే బాగుంటుంది, మీరు చెప్తే బాగుంటుంది. సార్ మీ సినిమాలో నాకు ఎప్పుడు ఛాన్స్ ఇస్తున్నారు సార్? మీ నెక్స్ట్ ఫిలిం సార్? నెక్స్ట్ ఫిల్మ్ విత్ మహేష్ బాబు. ఒక చిన్న డైలాగ్. ఊరు నుంచి మనం చాలా తీసుకున్నాం, తిరిగి ఇచ్చారు, లేకపోతే చాలా లావ్ అయిపోతుంది. సార్ మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు సార్? అనుష్క. ప్లీజ్ మీరు ఒక జనతా గ్యారేజ్ నుంచి ఒక డైలాగ్. జనతా గ్యారేజ్
ఇక్కడ టంగ్ రిపేర్లు చేయబడి. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జయ. మహేష్ బాబు హీరోగా ఓకే, నెక్స్ట్ హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు ఇంకా. హలో హ్యావ్ యూ. మీరు చేస్తే ఇంకా బాగుంటుంది డాన్స్. Gifts and sponsors Sriram Sittings, RK Media.